కేరళలో ఈ ఏడాది అమీబిక్ మెనింగో ఎన్సెఫాలిటిస్ అనే ప్రాణాంతక వ్యాధి కలకలం రేపుతోంది. ఇప్పటి వరకు ఏకంగా 19 మంది ప్రాణాలు కోల్పోగా మరో 69 మంది చికిత్స పొందుతున్నారు. గత 15 రోజుల్లో అయితే 8 మంది చనిపోయారు. ఇది చాలా అరుదైన వ్యాధి. 39 దేశాల్లో 60 ఏళ్లలో 488 కేసులు మాత్రమే బయటపడ్డాయి. ఇంత అరుదైన వ్యాధి రావడానికి కారణమేంటి? ఎందుకని అంత ప్రాణాంతకంగా మారింది? పిఏఎంగా పిలిచే అమీబిక్ మెనింగో ఎన్సెఫాలిటిస్ నెగ్లేరియా ఫాలరీ అనే పారాసైట్ ద్వారా వస్తుంది. దీనినే బ్రెయిన్ ఈటింగ్ అమీబా అని కూడా అంటారు. ఇది థర్మోఫాలిక్ అంటే నీటిలో 45 డిగ్రీల సెంటీగ్రేడ్ వేడిని కూడా తట్టుకోగలదు. కలుషితమైన సరస్సులు, నదులు, నీటి కొలనులు, కాలువలు వంటి వాటిలో నివసిస్తుంది. ఇది ఆ నీరు తాగడం వల్ల బాడీలోకి ఎంటర్ అవ్వదు. ఇది ముక్కు ద్వారానే శరీరంలోకి ప్రవేశిస్తుంది. నాసల్ రేజింగ్ అంటే ముక్కును నీటిలో ప్రక్షాళన చేసేవారిలో లేదా ఈత కొట్టేవారిలో ఈ రిస్క్ ఉంటుంది. ముక్కు నుంచి ఓల్ఫాక్టరీ నర్వ్ ద్వారా ఈ అమీబా బ్రెయిన్ లోకి ఎంట్రీ అవుతుంది. జ్వరం, తలనొప్పి, వాంతులు కావడం, వికారం వంటి లక్షణాలతో ప్రారంభమవుతుంది. ఇది శరీరంలోకి ఎంటర్ అయిన మొదటి రోజు నుంచి 12 రోజుల్లోపు ప్రభావం చూపిస్తుంది. సాధారణంగా 3 నుంచి 7 రోజుల మధ్య దీని లక్షణాలు బయటపడతాయి. అది కాస్త ముదిరి మెడపట్టేయడం, కన్ఫ్యూజన్, మూర్ఛపోవడం, భ్రాంతి కలగడం వంటి సమస్యలతో పాటు కోమాకు కూడా దారితీస్తుంది. గత 6 దశాబ్దాలలో ఈ వ్యాధి బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 20 కంటే తక్కువగా ఉంది. దీని డెత్ రేట్ 97% ఉంది. ఇప్పటి వరకు దీనికి ఎలాంటి వ్యాక్సిన్ లేదా చికిత్స కూడా లేదు. ఆంఫోటెరిసిన్ బి, అజోలిస్ లేదా మిల్టీఫాసైన్ ను కాంబినేషన్ లో ట్రై చేసి డాక్టర్లు చికిత్స అందించే ప్రయత్నం చేస్తున్నా దాన్ని సక్సెస్ రేట్ చాలా అరుదు. ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాపించదు. కలుషిత నీరు ముక్కులోకి వెళ్లడం వల్ల మాత్రమే స్ప్రెడ్ అవుతుంది. ఈతకు వెళ్ళినప్పుడు లేదా నీటిలో మునిగినప్పుడు ఇది ముక్కు ద్వారా మనిషి శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత ఈ అమీబా ముక్కు నుంచి మెదడులోకి వెళ్లి మెదడు కణజాలాన్ని దెబ్బతీస్తుంది. అయితే కేరళలో ఈ పరిస్థితి విషయంలో గందరగోళం నెలకొంది. వివిధ ప్రాంతాల్లో కేసులు నమోదు కావడంతో దీని సోర్స్ ఏంటనే దానిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. స్థానికులు డిమాండ్ మేరకు వాటర్ ట్యాంకులు, కాలువలు మొదలైన వాటిలో నీటి నాణ్యత చెక్ చేయిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ బ్రెయిన్ ఈటింగ్ అమీబాకు పాకిస్తాన్ హాట్ స్పాట్ గా ఉంది. 2008లో ఆ దేశంలోని కరాచీలో తొలి కేసు నమోదు కాగా 2017 నాటికి 105 కేసులు నమోదయ్యాయి. 2012లో గరిష్టంగా 22 కేసులు రికార్డయ్యాయి. ఇక 2023 నాటికి పాక్ వ్యాప్తంగా 143 కేసులు రికార్డయ్యాయి. వర్షాలు, నీటికి సరైన క్లోరిఫికేషన్ లేకపోవడం, శానిటేషన్ లేకపోవడం ఇందుకు కారణం. శుభ్రమైన నీటిని వినియోగించడమే ఇందుకు పరిష్కారమని స్టోరేజ్ ట్యాంకులు, పూల్స్ మొదలైన వాటిలో ఎప్పటికప్పుడు క్లోరిన్ కలుపుతుండడం వల్ల అమీబాను అంతం చేయొచ్చని, నీటి నాణ్యత విషయంలో అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండాలని నిపుణులు సూచిస్తున్నారు. మన రోజువారీ అలవాట్లను కూడా మార్చుకోవాలి. బలవంతంగా లేదా క్లీనింగ్ కోసమని ముక్కులోకి నీటిని పీల్చడం వల్ల ఈ వ్యాధి బారిన పడే రిస్క్ ఉంది. కాబట్టి ఈ అలవాట్లకు దూరంగా ఉంటే మంచిదని హెచ్చరిస్తున్నారు.